Hi to everyone. Very good evening to one and all. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to give some of the important questions with answers with explanation in the subject of the health promotion. So this is like a MPHW ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ సెకండ్ పేపర్ కానీ పేపర్ 2లో మనము ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేశాను కూడా. కొంతమంది రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు హెల్త్ ప్రమోషన్లో కొన్ని టాపిక్స్ చెప్పండి మేడం అని. సో నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న కంటెంట్ తోటి మీకోసం ఈరోజు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్లో అంటే 2 days బ్యాక్ ఈ యొక్క ఫస్ట్ లెసన్లో ఏమనుకున్నాం మనం, ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అంటే ఆవశ్యక పోషకాలు ఫస్ట్ యూనిట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఒక ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ కంటెంట్, ఆహార పదార్థాల వర్గీకరణ, ఆహారం అంటే ఏంటిది, పోషకాహారం అంటే ఏంటిది, బ్యాలెన్స్డ్ అంటే ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు రిపీటెడ్గా. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎక్కువ చదివినట్టయితే మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం కూడా ఫస్ట్ యూనిట్ నుంచి ఉంది. ఓకేనా. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు నేను ఈ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఓకే, మనం లేట్ చేయలేకుండా టాపిక్లోకి ఎంటర్ అవుదాం మరి. ఓకే, కాబట్టి మనం ఆల్రెడీగా ఏంటిది కార్బోహైడ్రేట్స్ అంటే మనకున్న పిండి పదార్థాల గురించి డిస్కస్ చేసుకున్నాం. పిండి పదార్థాల వల్ల మనం ఏమనుకున్నాము, ఓకే, కీటోసిస్, అసిడోసిస్, తర్వాత హైపోగ్లైసిమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. కాబట్టి మాంసకృతులు అనేది కూడా ఇంపార్టెంట్. మాంసకృతులు అంటే ఏంటి, ప్రోటీన్స్. ఓకేనా. ప్రోటీన్స్ మనం బాడీ బిల్డింగ్ అని అంటాము. అంటే మన శరీరం యొక్క నిర్మాణానికి, ఓకే, మన బలాన్ని, ఓకే, మనం ఎక్కువ లాభపడడానికి, ఓకే, అనేక రకాలుగా మనకు ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉండడానికి మాంసకృతులు లేదా ప్రోటీన్స్ అనేవి మనకు చాలా ఉపయోగకరం. ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అని అంటారు. కాబట్టి ఈరోజు మన ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాం. ఒక ప్రోటీన్స్ అంటే ఏంటి, జీవుల శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు, వీటిని ప్రోటీన్స్ అని కూడా అంటారు. ఓకేనా. కాబట్టి మన యొక్క శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్థాలు ఏమిటి అంటే ప్రోటీన్స్ అనేవి. కాబట్టి వీటిని ప్రోటీన్స్ అని కూడా అంటారు. ఓకే. సో నెక్స్ట్ కామెంట్ ఇది ఇక్కడ చూడండి. ఓకే. అదేవిధంగా ఓకే, మన శరీరంలో ప్రోటీన్స్ 50% కణజాలంలో, 20% ఎముకల్లో, అదేవిధంగా 10% చర్మంలో, మిగిలిన 20% ఇతర అవయవాల్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యంగా మీకు చూడండి ఇక్కడ. ఓకే. కాబట్టి మన శరీరంలో ప్రోటీన్స్ అనేవి 50% ఎక్కడ ఉంటాయంటే కణజాలంలో ఉంటాయి 50% అనేది. అదేవిధంగా 20% ఎక్కడ ఉంటుంది, బోన్స్ ఎముకల్లో ఉంటాయి. అదేవిధంగా 10% స్కిన్లో ఉంటుంది. అదేవిధంగా 20% అనేది ఇతర అవయవాలో ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన శరీరంలో 50% కణజాలము, టిష్యూస్, అదేవిధంగా బోన్స్, స్కిన్, ఇతర పార్ట్స్లో కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటుంది. కాబట్టి మన శరీరానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటిదంటే ప్రోటీన్స్ అనేవి ముఖ్యంగా మనకు కావలసిన శరీర నిర్మాణానికి ఇది అనేక రకాలుగా మనకు అవసరమై ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఏదైనా చూద్దాం. ఇది ఏమేమి పనిచేస్తుంది కాబట్టి కండరాలు ఏర్పాటు, కొంతమంది బక్కగా ఉంటారు. కాబట్టి లావుగా అవ్వాలంటే ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ పేషెంట్స్ కానీ, టీబీ పేషెంట్స్ కానీ ఎక్కువగా డాక్టర్స్ ఏది ప్రిఫర్ చేస్తారు, ఎక్కువ చికెన్, నాన్ వెజ్, మటన్, ఫిష్ ఇవన్నీ ఎక్కువ తినాలని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రోటీన్స్ లేదా మాంసకృతులు తినడం ద్వారా కండరాల ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కణజాలాల పెరుగుదలకు, నిర్వహణ, మరమ్మతుకు ఇది కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. కణజాలాల పెరుగుదలకు, ఓకే, అదేవిధంగా నిర్వహణకు అంటే అది నిర్వర్తించడం, దాని యొక్క పని నిర్వర్తించడానికి, అదేవిధంగా మరమ్మతు, రిపేర్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా గాయమైనా, చిన్నగా ఏదైనా స్కిన్ డ్యామేజ్ అయినా, ఓకేనా, కాబట్టి అక్కడ తిరిగి వేరే స్కిన్, ఓకే, న్యూ జనరేషన్ ఆఫ్ ది స్కిన్ అంటే కొత్త స్కిన్ రావడానికి కూడా మనకు ప్రోటీన్స్ అనేది ఎక్కువగా అవసరం. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి, నాడి కణాల ప్రేరణకు, కంటి చూపుకు ప్రోటీన్లు అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. అర్థమవుతుంది ఇక్కడ చూడండి. దేనికంట రక్తం గడకట్టడానికి కూడా మనకి ఏదో అవసరం, ప్రోటీన్స్ అనేవి అవసరం. నాడి కణాల ప్రేరణకు, కంటి చూపుకు ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. చర్మం, జుట్టు, మలము ద్వారా మాంసకృతుల శరీరం కోల్పోతూ ఉంటుంది. కాబట్టి చర్మము ద్వారా, జుట్టు ద్వారా, మలము ద్వారా మాంసకృతులు అనేవి శరీరం కోల్పోతూ ఉంటుంది. కాబట్టి వీటిని తిరిగి మనం దేని ద్వారా పొందాలి, ఆహారం ద్వారానే పొందాలి. ఓకేనా. కాబట్టి ఇవి ఎక్కడెక్కడి నుంచి లభిస్తాయి చూద్దాం. మాంసం, గుడ్లు, చేపలు, పాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, నట్స్, ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, దుంపలలో మాంసకృతులు అనేవి అధికంగా ఉంటాయి. ఓకే. కాబట్టి ఇవి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ క్లాస్ ప్రోటీన్స్ అంటారు, సెకండ్ క్లాస్ ప్రోటీన్స్. ఫస్ట్ క్లాస్ అంటే ఏంటిది, మామూలుగా అన్ని వెజిటేరియన్స్ అంటే ఏంటి, మామూలుగా దుంపలు, నూనె గింజలు, నట్స్, ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, దుంపలు ఇవన్నీ కూడా ప్రైమరీ క్లాస్ అంటే మొదటి రకం. అది రెండవ రకం ఏంటిది, జంతు సంబంధమైన అంటే ఏంటిది, మాంసం, గుడ్లు, చేపలు, పాలు ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. ఓకేనా. అదేవిధంగా దీని ద్వారా ఓకే ఏమేమి వ్యాధులు వస్తాయో చూద్దాం. క్వాషియోరికల్. కాబట్టి మాంసకృతులు తీవ్రంగా లోపించడం వల్ల చిన్నపిల్లలకు క్వాషియోరికల్ వ్యాధి వస్తుంది. కాబట్టి దీని యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంటుందంటే బరువు తగ్గడం, శరీరం ఉబ్బడం, మానసిక ఎదుగుదల లోపించడం, ముఖము వాచి చంద్రుడి ఆకారంలో మారడం, చర్మంపై చారులు ఏర్పడడం, ఆకలి మందగించడం, వెంట్రుకల పలుచగా మారి ఊడిపోవడం,
మొదలగునవి వ్యాధి యొక్క లక్షణం. కాబట్టి ఈ యొక్క వ్యాధి యొక్క లోపం తీవ్రమైనప్పుడు చర్మం ఊడిపోతూ ఒక రకమైన ద్రవం అనేది మన శరీరం నుండి బయటికి వస్తుంది. కాబట్టి చాలా గుర్తుపెట్టుకొని చిన్నపిల్లల్లో మనకు ప్రోటీన్స్ యొక్క లోపం మనకి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రోటీన్స్ యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటాం క్వాషియర్ కాదు. కాబట్టి దాని యొక్క లక్షణం. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారమ్మ, పీఈఎం ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అనేది. ఓకేనా, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కమెంట్ మీద మనం చూద్దాము. మరి కొవ్వు పదార్థం నెక్స్ట్ టాపిక్ ఏంటిది? మనం ఆల్రెడీగా మాంసకృతులు డిస్కస్ చేసుకున్నాం, పిండి పదార్థాల గురించి డిస్కషన్ అయిపోయింది. అదేవిధంగా కొవ్వు పదార్థాలు కూడా చూద్దాం. ఓకేనా, కాబట్టి కొవ్వు పదార్థాలు చూడండి. కొవ్వులు మన శరీరానికి అవసరమైన పోషక పదార్థం. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో కొవ్వులు అవసరమే, కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి మన శరీరానికి తక్షణమే మనకు ఎనర్జీని, బలాన్ని, శక్తినిచ్చే వేటి ద్వారా అంటే కొవ్వుల ద్వారానే. కానీ ఇవి మన శరీరం రోజు కొంత తీసుకోవాలి, కానీ అంతే అంటే ఎక్కువ తీసుకోకూడదు. దీని ద్వారా మనకు ఒబేసిటీ వచ్చే అవకాశం, అంటే స్థూలకాయత్వం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొవ్వులు అనేవి శక్తిని ఇస్తాయి, శరీరంలోని విటమిన్ల శోషణకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకున్న విటమిన్స్ అనేవి తిరిగి మన శరీరం ఉపయోగించుకోవాలంటే మన కొవ్వులు అనేవి అవసరమై ఉంటుంది. ఓకేనా, కాబట్టి చర్మము మరియు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా కొవ్వులు అనేవి సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి కొవ్వులు అనేవి 2 రకాలుగా ఉన్నాయి, ఒకటి మంచి కొవ్వులు, మరి రెండవది చెడు కొవ్వులు ఉంటాయి. కాబట్టి మంచి కొవ్వులు అంటే ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. ఓకేనా, కాబట్టి ఇవి మన దమనంలో ఉన్న మలినాలను తొలగిస్తాయి మంచి కొవ్వులు. కాబట్టి omega-3, omega-6 అంటారు. ఓకేనా, మంచి కొవ్వుల ఎగ్జాంపుల్స్ ఏంటివి? omega-3, omega-6 అంటారు. ఇవి ఒక పాలిసాకరైడ్స్ లేదా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటారు. ఓకేనా, కాబట్టి ఇవి చూడండి, omega-3 అనేవి omega-6 ఆవశ్యక కొవ్వు ఆమ్లం, అంటే మన శరీరానికి ఉపయోగపడే అవనండి. ఓకేనా, అదేవిధంగా ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు మన శరీరం తయారు చేసుకుంటాం. కాబట్టి వాటిని మనము తయారు ఉంటుంది. కాబట్టి ఆవశ్యక అంటే మనకు ఆహార అవసరం అయ్యేవి. కాబట్టి మనకు అవసరమైన ఆమ్లాలను మన శరీరం అనేది తయారు చేసుకోదు. కాబట్టి వాటిని మనము ఆహారం ద్వారా తీసుకోవాలి. omega-3 గర్భంలోని పిండకు మొదటి 6 నెలల వరకు కళ్ళు, మెదడు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి ఎక్కువగా ఏంటిది, గర్భంలోని పిండంకి కావాల్సినవన్నీ కూడా మెదడు, కళ్ళు ఇవన్నీ సహాయపడతారు పెరుగుదలకు. కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తప్పటి యొక్క ఫిష్ తినడం వల్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫిష్ ద్వారానే మోస్ట్లీ omega-3 అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు చెడు కొవ్వులు. కాబట్టి ఇవి 2 రకాలు. ఓకేనా, అవేమో ఫస్ట్ మంచి కొవ్వులు అనుకున్నాం, అన్సాచురేటెడ్ అనుకున్నాం. ఓకేనా, అవి మోనోసాచురేటెడ్ చూడండి, అన్సాచురేటెడ్ పాలిసాకరైడ్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకోటి చెడు కొవ్వులు అనేది సాచురేటెడ్ కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు అంటారు. కాబట్టి ఇది చాలా మన హెల్త్గా అంత మంచివి కావు. ఈ చెడు కొవ్వులు ఏం చేస్తే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. వీటి వలన గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం చూసుకునేటప్పుడు మంచి కొవ్వుల, చెడు కొవ్వుల, కాబట్టి కొన్ని తీసుకునే పదార్థాలను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి చాలా మనం తీసుకునే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఎక్కువగా ఫ్రై, ఓకేనా, ఎక్కువగా డీప్ ఫ్రై చేసినవి అలాంటి వాటికి మనం వెళ్ళకూడదు. దానివల్ల చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి మన శరీరంలోనికి అది కొవ్వుగా మారిపోయి తర్వాత గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద విధులు. కాబట్టి ఇది కొవ్వుల ద్వారా మనకి ఏమేమి ఉపయోగాలు, మన శరీరం ఎలాంటి విధులు నిర్వర్తిస్తుందో తెలుసుకున్నాం. ఓకేనా, ప్రత్యుత్పత్తి చక్రం కోసం కాబట్టి రీప్రొడక్షన్. ఓకేనా, ఇంకొక కొత్త ఏబుల్ టు కన్సీవ్ ద చిల్డ్రన్స్, అంటే ఇంకొక జీవిని ఏర్పాటు చేయడానికి కొవ్వులు అనేవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, రక్తపోటు బీపీ నియంత్రణ ఉండడానికి, రక్తం గడ్డ కట్టడానికి కూడా ఈ కొవ్వులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా గర్భం దాల్చడానికి, పురుటి నొప్పులు రావడానికి కూడా మన కొవ్వుల ద్వారా వచ్చే ఎనర్జీనే మనకు శక్తిని ఇస్తుంది. ఓకేనా, కాబట్టి గర్భం దాల్చడానికి, పురుటి నొప్పులు రావడానికి, ఓకేనా, అదేవిధంగా మెదడు సక్రమంగా పనిచేయడానికి రక్తనాళాలు, రక్త కణాలు, రక్త ఫలకిక మొదలైన వాటి విధులను చూసుకుంటుంది. ఒకటి మెదడు సక్రమంగా పనిచేయాలన్నా రక్తనాళాల ద్వారా రక్తం అనేది సరఫరా అవుతుంది. కాబట్టి ఇవి కూడా మనకు అవసరమే. రక్త కణాలు ఏర్పడాలి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇవి అన్నీ కూడా రక్త కణాలు అన్ని రకాలుగా ఉన్నాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలకలకి ఇవన్నీ కూడా వాటి యొక్క విధులను సక్రమంగా పనిచేయడానికి ఏది అవసరం అంటే కొవ్వు ఆమ్లాలు అనేవి అవసరమై ఉంటుంది. ఓకేనా, బ్యాక్టీరియాలను కూడా నాశనం చేస్తాయి, గుండె సంబంధిత వ్యాధులను కూడా అదుపులో ఆపుతుంది, ఆ వ్యాధులు రాకుండా ఆపుతుంది. ఏవి విధంగా ఒక మోనో అన్సాచురేటెడ్ ఇవి వాటి ద్వారా ఆ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఎక్కువ గుండె సంబంధమైన వ్యాధులు ఉన్న వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు నాన్ వెజిటేరియన్, అంటే చికెన్, మటన్ దూరంగా ఉండాలి. ఎక్కువ ఫిష్ వాటి తీసుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ, ఎందుకంటే వాటి ద్వారా omega-3, omega-6 అనేవి గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా నివారిస్తుంది మనం తెలుసుకున్నాం. ఓకేనా, అదేవిధంగా క్యాన్సర్ నివారణ కూడా ఉపయోగపడుతుంది, కంటి చూపు మరియు చర్మ రక్షణ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఉనికి. కాబట్టి ఎక్కడి నుంచి లభిస్తాయి ఈ కొవ్వు ఆమ్లాలు? మంచి కొవ్వులు కాబట్టి ఆలివ్ నూనె కానీ, ద్రాక్ష గింజల నూనె కానీ, నట్స్, గింజలు, మాంసంలో కొవ్వు ఎక్కువగా
ఉండును. కాబట్టి ఈ పండ్లు కూరగాయలలో తక్కువగా కొవ్వు ఉంటుంది. కాబట్టి కొన్ని పండ్ల ద్వారా కొన్ని కూరగాయల ద్వారా కూడా ఆయిల్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అవే కాకుండా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఓకేనా. కాబట్టి డైటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంట, సలాడ్స్ కానీ అంటే ఏంటి టొమాటో కానీ, తర్వాత క్యారెట్ కానీ, బీట్రూట్స్ కానీ, తర్వాత కుకుంబర్ దోసకాయ కానీ ఇవన్నీ కూడా సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. కొంతమంది పచ్చి కూరగాయలు కూడా ఎక్కువ తీసుకోవడానికి అంటే హాఫ్ బాయిల్డ్ ఇవి ఎక్కువ దీనివల్ల ఏమవుతుంది, వీటిలో తక్కువ అసలు కొవ్వే ఉండదు. కాబట్టి ఇది మన ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం ద్వారా కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. అదేవిధంగా చూడండి ఆలివ్ నూనె. ఆలివ్ ఆయిల్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది, ఎందుకంటే హై రిచ్ వాళ్ళు ఎక్కువగా కొంతమంది తెలిసిన వాళ్ళకి ఆలివ్ ఆయిల్ వాళ్ళు ఆయిల్ అంటే కుకింగ్ పర్పస్గా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల కూడా ఇది మంచి కొవ్వు వచ్చే ఆయిల్ అన్నట్టు. ఓకేనా. అదేవిధంగా చూడండి ఒమేగా 3 సాల్మన్, ట్యూనా చేపలు, సోయా చిక్కుడు, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఒమేగా 3 ద్వారా వచ్చేవి. ఒమేగా 6 పొద్దుతిరుగుడు పువ్వులు, నూనె, వేరుశనగ నూనె, సోయా నూనె ఇవన్నీ కూడా ఒమేగా 6 ఇవన్నీ. ఓకేనా. ఫిష్ కానీ సోయా చిక్కుడు, ఆకుకూరలు ఇవన్నీ కూడా వేరుశనగ నూనె, సోయా నూనె ఇవన్నీ కూడా ఓకేనా. కాబట్టి చూడండి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనకు కొవ్వు ఆమ్లాలు ఒమేగా 3 ఒమేగా 6 అనేవి మోనో అన్సాచురేటెడ్ ఇవన్నీ కూడా మంచి కొవ్వుల ద్వారా వచ్చే ఇవి అన్నట్టు. కాబట్టి చూడండి సాల్మన్, ట్యూనా చేపలు, ఫిష్ కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. కొన్ని సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు అవాయిడ్ మనం ఏంటిది చికెన్ కానీ మటన్ కానీ అవాయిడ్ చేయాలి. ఎక్కువగా ఫిష్ అలాంటివి తీసుకుంటేనే మంచిది. ఓకేనా. అదే చెడు కొవ్వు లభించబడదు. కాబట్టి కేక్స్, బిస్కెట్స్, చిప్స్, వెన్న, క్రీమ్, జంతువుల ఇంతకుముందు చెప్పాను చికెన్, మటన్ అలాంటివి వాళ్ళు అవాయిడ్ చేయాలని చెప్పాను కదా. ఓకే. కాబట్టి కేక్స్, బిస్కెట్స్, చిప్స్, వెన్న, క్రీమ్ ఇవన్నీ వాళ్ళకు దూరంగా ఉండాలి. వీటి ద్వారా చెడు కొవ్వులు లభించే పదార్థాలు కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది. ఓకేనా. కొవ్వు లోపంలో వచ్చే వ్యాధులు ఏంటో చూద్దాం. పెరుగుదల ఆగిపోను, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలు వచ్చును, చర్మం పొడిబారిపోతుంది, చర్మం పగులుతుంది, ఒత్తిడి, చుండు, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. అర్థమవుతుందా. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు విటమిన్స్. ఓకే. మనము పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, అదేవిధంగా విటమిన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. కాబట్టి విటమిన్స్ ఏ ప్రాముఖ్యత కలిగిన ఇక్కడ సపరేట్గా ఇచ్చారు విటమిన్ ఏ అనేది చూద్దాము. కాబట్టి విటమిన్స్ అనేవి ఇది ఏమంటారు, ప్రొటెక్టివ్ ఫుడ్ అంటే మన యొక్క బాడీ సంరక్షణ, ఓకే, వ్యాధుల నుంచి రక్షణ కలిగించేవి, వ్యాధుల నుంచి మన తట్టుకునే కెపాసిటీ, మన బాడీని సంరక్షించేవి ఏంటి అంట విటమిన్స్. కాబట్టి విటమిన్స్ని 2 రకాలు. ఓకేనా. ఏంటి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్. నీటిలో కరిగే విటమిన్స్ ఏడిఈకే అంటాము, కొవ్వులో నీటిలో కరిగే విటమిన్స్ బీసీడీకే బీసీ. ఓకే. బీసీ అనుకున్నాం. అదేవిధంగా కొవ్వులో కరిగే విటమిన్స్ అనేవి ఏడిఈకే అనుకున్నాం. ఓకేనా. ఓకే. కాబట్టి విటమిన్ ఏ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. విటమిన్ అనేది కంటి చూపుకి, చర్మ వ్యవస్థకి, పెరుగుదలకి, జన్యు తరుమనకి, అదే వ్యాధి నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. ఓకేనా. కాబట్టి చూసుకున్న ఒకసారి విటమిన్ ఏ రాత్రి వేళ కంటి చూపు తగిన స్థాయిలో ఉండడానికి సహాయపడుతుంది. ఒక ఎపిథీలియల్ కణజాల పెరుగుదలకు సహాయపడుతుంది. అదేవిధంగా శరీర పెరుగుదలకు, ఎముకల పెరుగుదల తోడ్పడుతుంది. విటమిన్ ఏ పెరుగుదల విటమిన్గా అంటారు. ఓకేనా. విటమిన్ ఏ అంటారంట. విటమిన్ ఏకి మరొక పేరు ఏంటిది ఇక్కడ, పెరుగుదల. ఓకే. చూడండి ఇక్కడ పెరుగుదల విటమిన్ అని కూడా అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద జన్యు తర్జుమా అంటే విటమిన్ ఏ జన్యు తర్జుమా డిఎన్ఏకు సహకరిస్తుంది. ఒక మీజిల్స్ అనే వ్యాధి చిన్నపిల్లలు రాకుండా విటమిన్ ఏ అనేది వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అంటే రాత్రి సమయంలో కంటి చూపు మసకబారడాన్ని రేచీకటి అంటారు. బీటా హాట్ స్పాట్స్ లేదా బైట్ హాట్ స్పాట్స్ అంటే కంటిలో తేమదనం తగ్గి బూడిద రంగు మచ్చలు, కనుపాప పుండు రావడం, చివరి కంటిపాప పాడ నీరు కారడం, గుడ్డితనం రావడం జరుగుతుంది. జిరాఫ్ తాల్మియా కంజక్టైవ పొర పొడిగా ఉండి ముడతలు పడును. ఓకేనా. సో నెక్స్ట్ ఇతర భాగాల్లో చోటు చేసుకున్నాము కాబట్టి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది, వెంట్రుకలు రాలుతాయి, చెవి, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్ కూడా కలుగుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు కొవ్వులు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుందాం కొవ్వుల గురించి అని కూడా మరొకసారి చూడండి. ఓకే. కొవ్వుల కరిగే విటమిన్స్ ఇవి. ఓకేనా. అది సపరేట్గా విటమిన్ ఏ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇది కొవ్వుల కరిగే విటమిన్స్. కాబట్టి కొవ్వుల కరిగే విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్. కొవ్వుల కరిగే విటమిన్స్ ఏడీఈకే. ఓకేనా. విటమిన్ ఏ గురించి మేము ఇంతమంది డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఒకసారి చూడండి విటమిన్ ఏ ద్వారా లభించే పీచెస్, బొప్పాయి, అవకాడో, గుమ్మడికాయ, చేప, గుడ్డు, పుచ్చకాయ, క్యారెట్లు, మామిడికాయ, చిలదుంప ఇవన్నీ కూడా విటమిన్ ఏ ద్వారా లభించే సోర్సెస్ అన్నట్టు ఇవన్నీ కూడా. ఓకే.
కాబట్టి మనం విటమిన్ ఏ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. విటమిన్ డి గురించి తెలుసుకుందాం. ఓకేనా. తిన్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మొదలగు వాటిని చిన్న పేగుల ద్వారా రక్తంలోనికి శోషణ జరగడానికి విటమిన్ డి అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇక్కడ ముఖ్య అనే స్పెల్లింగ్ రావాలి. ఇక్కడ మిస్టేక్ ఉంది, చెక్ చేసుకోండమ్మా. కాబట్టి చూడండి, మనం తీసుకునే ఆహారంలో కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, మెగ్నీషియం, జింక్ మొదలగు వాటిని అన్ని కూడా ఏం చేస్తుందంటే చిన్న పేగుల ద్వారా అది శోషించబడి ఏమవుతుంది తర్వాత చిన్న చిన్న వేణు వంటి చిన్న చిన్న క్యాపిలరీ మెంబ్రేన్స్ ద్వారా ఏమవుతుంది, అది అబ్జార్బ్ చేసుకొని దాని ద్వారా మనకు కావది మొత్తం డైజెషన్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అంతా చేసిన తర్వాత ఏమవుతుంది, చిన్న పిల్లలు మన శరీరంలోనికి తర్వాత రక్తంలోనికి శోషణ జరగడానికి విటమిన్ డి అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఓకేనా. శిశువు దశ నుండి ముసలితనం వరకు అస్థిపంజరం ఎముకలన్నింటిలోనూ కాల్షియం సమతుల్యాన్ని నియంత్రించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓకే. కాబట్టి విటమిన్ డి లభించి చూడండి, ఇవన్నీ మాంసము, ట్యూనా, చేపలను, గుమ్మడికాయ, అన్నము, గింజ, గుడ్లు, చీజు, పుట్టగొడుగు, బీన్స్, సాల్మన్ ఫిష్, సోయా, పాలు, ఇవన్నీ కూడా మొక్కజొన్న, ఇవన్నీ కూడా విటమిన్ డి లభించే పదార్థాలు. నెక్స్ట్ విటమిన్ ఈ నాడీ వ్యవస్థ సంబంధ విధులలో విటమిన్ ఈ సహాయపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్స్ ఎక్కువ కాకుండా నివారించి రక్త ప్రసరణ కూడా సహజ స్థితిలో ఉంటుంది. కాబట్టి విటమిన్ ఈ ఏమనుకున్నాం, యాంటీ కోగులెంట్ అంటారు. ఓకేనా. కాబట్టి చూడండి ఇక్కడ కాదు, విటమిన్ ఈ అంటే స్టెరిలిటీ అంటారు. ఓకేనా. విటమిన్ నాడీ వ్యవస్థ సంబంధ విధుల విటమిన్ సహాయపడుతుంది. రక్తంలో ప్లేట్లెట్స్ ఎక్కువ కాకుండా నివారించి రక్త ప్రసరణ సహజ స్థితిలో ఉంటుంది. అండోత్పత్తికి సంబంధించిన క్రియలు సహాయపడుతుంది. చర్మం మృదువుగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. ఓకేనా. విటమిన్ ఏ అనేది ఈ విధంగా చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా గింజలు, బొప్పాయి, అవకాడో, చెర్రీస్, ఇవన్నీ ఫిష్, మొక్కజొన్న, గోరిందకాయ, ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనకు విటమిన్ ఏ లభించే పదార్థాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ విటమిన్ ఏ. కాబట్టి విటమిన్ ఏ ఏమంటారంటే యాంటీ స్టెరిలిటీ. కాబట్టి విటమిన్ ఏ లోపం వల్ల వంధ్యత్వం, పిల్లలు పుట్టకుండా. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నాం చూడండి ఇక్కడ. కాబట్టి అండోత్పత్తికి, అండాశయం నుంచి అండం విడుదల అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అండాశయం నుంచి అండం విడుదల అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏంటిది, అండాశయం నుంచి అండం ఉత్పత్తి అవ్వకపోతే శుక్రకణముతో అండం ఫలదీకరణ జరిగితేనే మనకు జరుగుతుంది ఇంకొక కొత్త జీవి ఏర్పడడానికి. కాబట్టి ఈ లోపం వల్ల వంధ్యత్వం, అండాశయం నుంచి అండము రిలీజ్ అవ్వకుండా నిరోధిస్తుంది. కాబట్టి ప్రత్యుత్పత్తి జరగకుండా వంధ్యత్వం, గొడ్డాలతనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు విటమిన్ కే. విటమిన్ కే అంటే ఏంటిది, యాంటీకోగులెంట్, రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది లోపిస్తే దెబ్బ తగిలినప్పుడు అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. శరీరంలో కాల్షియం ఎక్కువ కాకుండా నియంత్రిస్తుంది. వృద్ధులలో ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఆహార నలుపొరలో గల బ్యాక్టీరియా కూడా శరీరానికి కావాల్సిన విటమిన్ కేను తయారు చేస్తుంది. కాబట్టి విటమిన్ ఏ లభించే పద్ధతి అవకాడో, కీరదోసకాయ, బెంగళూరు క్యాబేజీ, ఆకుపచ్చ బీన్స్, ఆకుపచ్చ ద్రాక్ష, బ్రోకలి, బ్రకోలీ అంటారు మామూలుగా అయితే, బ్రోకలి కూడా అన్నారు, కివి, ఆకుపచ్చ క్యాబేజీ, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఖనిజ లవణాలు అంటే మినరల్స్ అంటాం. ఇవి శరీరానికి తక్కువ మోతాదులో అవసరమై ఉంటుంది. ఇవి కణజాల సంరక్షణకు అవసరం. మైక్రో మినరల్స్, మైక్రో మినరల్స్. కాబట్టి మైక్రో అంటే కొంచెం ఎక్కువ అమౌంట్, అంటే 100 mg/dL. మైక్రో అంటే కొంచెం 100 mg కంటే ఎక్కువ అవసరం. మైక్రో అంటే తక్కువ, స్వల్ప. మైక్రో అంటే స్థూల, మైక్రో అంటే సూక్ష్మ, తక్కువ అమౌంట్ అవసరమయ్యేదాన్ని మైక్రో అంటారు. కొంచెం ఎక్కువ మోతాదు అవసరమయ్యేదాన్ని మనము ఏమంటారు, మైక్రో. కాబట్టి అర్థమవుతుంది ఇక్కడ. అర్థమవుతుంది ఇక్కడ. మైక్రో అంటే ఏమనుకున్నాం, స్థూల అనుకున్నాం. మైక్రో అంటే సూక్ష్మ. కాబట్టి మైక్రో అంటే ఎక్కువ మోతాదు అంటే ఏంటిది, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 100 mg కంటే ఎక్కువగా. కాబట్టి 100 mg కంటే ఎక్కువగా మన శరీరానికి అవసరమేదని అంటారు. మైక్రో అంటే సూక్ష్మ, కాబట్టి అంటే 100 mg కంటే తక్కువ అవసరమేదని. కాబట్టి అర్థమవుతుందా. కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవి మన శరీరానికి 100 mg కంటే ఎక్కువగా అవసరం. ఐరన్, జింక్, కాపర్, అయోడిన్, ఫ్లోరైడ్, మెగ్నీషియం, సెలీనియం, క్రోమియం, ఇవన్నీ కూడా 100 mg కంటే తక్కువ మన శరీరానికి అవసరం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి టేబుల్స్ అనేవి. నెక్స్ట్ కమింగ్ స్థూల అంటే చెప్పాను కదా, ఇంకా మైక్రో ఎలిమెంట్స్ అనేవి మినరల్స్. ఇవి కాల్షియం ఎముకలు, దంతాలు ఏర్పడడానికి, గుండె సక్రమంగా పనిచేయడానికి, నరాల పనితీరుకు, రక్తపోటును తగ్గించడానికి, శరీర పెరుగుదల కాల్షియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి కాల్షియం లభించే వనరులు ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి లభిస్తుందని. ఫాస్ఫరస్. నెక్స్ట్ ఆల్మోస్ట్ కాల్షియం అనేది, ఫాస్ఫరస్ అనేది, విటమిన్ డి అనేది ఆల్మోస్ట్ అన్నీ సేమ్ కానీ, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎముకల దంతాలకు, పెరుగుదలకు, ఇవన్నిటికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎముకల దంతాలు ఏర్పడడానికి, కొవ్వు, పిండి పదార్థాలు జీవక్రియకు, అదేవిధంగా మెదడులో పొరలు ఏర్పడడానికి కూడా ఫాస్ఫరస్ అనేది అవసరమై ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద మెగ్నీషియం.
మెగ్నీషియం కూడా ఎముకలను పటిష్టం చేస్తుంది. కణాల పనితీరుకు, కండరాల బలానికి, ఒత్తిడిని తగ్గించడానికి మెగ్నీషియం అనేది చాలా అవసరం. కాబట్టి మెగ్నీషియం లభించే పదార్థాలు చూడండి, ఆల్మండ్స్, స్పినాచ్, సోయాబీన్స్, అవకాడో, పొటాటోస్, బ్రౌన్ రైస్, ఇవన్నీ కూడా మెగ్నీషియం లభించే పదార్థాలు. నెక్స్ట్ ఉంది సల్ఫర్, చర్మ నిర్మాణానికి, మధుమేహ వ్యాధికి, మెదడు మరియు కాలేయ పనితీరుకు సల్ఫర్ అనేది అవసరం. కాబట్టి ఫుడ్స్ హై ఇన్ సల్ఫర్. కాబట్టి చూడండి ఇక్కడ ఏమేమి ఎగ్స్, చీజ్, ఫ్రూట్స్, మీట్ అండ్ ఫిష్. నెక్స్ట్ సోడియం, గుండె కదలికలకు, శరీర ద్రవాలు అధికంగా కోల్పోకుండా ఉండడానికి, కండరాల సంకోచానికి సోడియం అవసరం. పొటాషియం కండరాల నరాల సంకోచానికి, వ్యర్థాల కణజాలను తొలగించడానికి పొటాషియం అవసరమై ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మన కండలు వీక్గా ఉంటాయి, వాళ్ళు పొటాషియం టెస్ట్ కూడా చేస్తారు కొన్నిసార్లు. ఓకే. క్లోరైడ్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీర కణాలు నీటి శాతం సమతుల్యంగా ఉంచడానికి, సమాచారం మెదడు నుండి శరీరానికి అందించే నరాల పనితీరుకు క్లోరైడ్ కూడా అవసరమై ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ అవసరమయ్యే వాటిని. నెక్స్ట్ సూక్ష్మ అంటే మైక్రో, తక్కువ. ఓకే. ఆక్సిజన్ రవాణాకు, రక్త కణాల తయారీకి, కణాల పనితీరుకు ఐరన్ అనేది అవసరం. జింక్ ఏంటిదంటే, జింక్ ఏం చేస్తుంది ఇక్కడ మామూలు గుర్తు, ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రక్తహీనత చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఐరన్ అనేది చూడండి ఆక్సిజన్ రవాణాకు, ఓకేనా, అదే రక్త కణాల తయారీకి, కణాల పనితీరుకు కూడా ఐరన్ అవసరము. ఓకేనా. జింక్ చూడండి ఎముకల్లో ఉంటుంది. ఇది కణాలు ఏర్పడడానికి, వాటి ఎదుగుదలకు జింక్ చాలా అవసరం. ఆకలి సరిగ్గా ఉండాలన్నా జింక్ తప్పనిసరిగా అవసరం. ఓకే. కాబట్టి చిన్నపిల్లలు కూడా జింక్ బిట్ రాస్తూ ఉంటారు. ఆకలి లేని వాళ్ళకు ఏం చేస్తారు, జింక్ బిట్ ఎందుకు రాస్తారు, ఆకలి సరిగ్గా లేని వాళ్ళకు కూడా జింక్ తప్పనిసరి. కాబట్టి జింక్ బిట్ కంపల్సరీగా వాడాలి అని అర్థం. ఓకేనా. ఎముకల బలానికి, రక్త కణాలు ఏర్పడడానికి, కణజాలాల అభివృద్ధికి కాపర్ అనేది అవసరం. అయోడిన్ చూడండి జుట్టు రాలడం, బరువు పెరగడాన్ని అరికడుతుంది. థైరాయిడ్ గ్రంథి T3, T4 హార్మోన్లు స్రవిస్తుంది. ఈ హార్మోన్ల వల్ల శరీర పెరుగుదలకు, ఆరోగ్యం కాపాడబడును. ఓకేనా. నెక్స్ట్ ఫ్లోరైడ్, ఇది మానవ శరీరంలో ఎముకలలో, దంతాలలో, చర్మంలో థైరాయిడ్ గ్రంథుల ముఖ్య ఖనిజం. దంతాలు పుచ్చిపోకుండా రక్షిస్తుంది. ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. మ్యాంగనీస్, ఇది శరీర ఎముకల పెరుగుదలకు, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరుకు అవసరం అవుతుంది. ఓకేనా. సెలీనియం, ఇది జీర్ణక్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ క్రోమియం, ఇది మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వుల జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఓకే. కాబట్టి నీటి అంటే వాటర్ గురించి ఇక్కడ. ఓకేనా. కాబట్టి ఇది శరీర నీటి సమతుల్యం కాబట్టి ఇదంతా క్వశ్చన్ ఈ విధంగా రాకపోయినా వాటర్ గురించి, నీరు మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చూడండి, మన శరీరంలో నీరు అనేది రెండు రకాలుగా విభజించబడుతుంది. ఒకటి ఇంట్రాసెల్యులర్ ద్రవం మరియు ఎక్స్ట్రాసెల్యులర్ ద్రవం. ఇంట్రా అంటే లోపల, ఎక్స్ట్రా అంటే బయట. ఓకేనా. కాబట్టి ఈ ఎక్స్ట్రాసెల్యులర్ ద్రవం అనేది రెండు రకాలుగా విభజించబడుతుంది. కాబట్టి కణాల మధ్యలో ఉండే ద్రవాన్ని ఇంట్రావాస్కులర్ ద్రవం అని అంటారు. ఓకేనా. అర్థమవుతుంది ఇక్కడ చూడండి, కణాల మధ్యలో ఉండదని ఏమంటారంట, ఇంట్రావాస్కులర్ ద్రవం అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈ ద్రవాల సమతుల్యకు కరిగే స్వభావం గల మాంసకృతులు, ఎలక్ట్రోలైట్స్ అయిన పొటాషియం, సోడియంలను సహాయపడుతుంది. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మన రక్తంలో మాంసకృతులు తగ్గినప్పుడు ఈ సమతుల్యం చెడిపోయి రక్తంలో నుండి ద్రవం కణజాలంలోకి అధికంగా చేరి పేరుకుపోతుంది. అందువల్ల మనిషి ఉబ్బినట్లు కనపడతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏమవుతుందంట, ఒకవేళ మన రక్తంలో మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అనేవి తగ్గినప్పుడు ఈ సమతుల్యం అనేది బ్యాలెన్స్ చేయలేక అది ఎక్కువైపోతుంది, చెడిపోయి రక్తంలో నుండి ఈ ద్రవం అనేది కణజాలాలలోకి వెళ్ళిపోయి అధికంగా చేరి అక్కడ మొత్తం మనిషి ఉబ్బినట్లుగా చేస్తుంది. ఓకేనా. అది వాటర్ యొక్క సమతుల్యత అని. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ చూడండి, విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B12. ఓకేనా. B1 అంటే థైయమిన్, దీని లోపం వల్ల వెట్ బెరి థై బెరి వస్తుంది. B2 రైబోఫ్లేవిన్, ఓకేనా, అంటే నోటి పూతలు. ఓకేనా. నియాసిన్, ఓకేనా. B3 నియాసిన్ అంటారు. B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, B6 పైరోడాక్సిన్, B7 బయోటిన్, B9 ఫోలిక్ యాసిడ్, B12 ఓకే సైనోకోబాలమిన్ అని అంటారు. కాబట్టి ఇవన్నీ విటమిన్ బి లభించే పదార్థాలు చూస్ చేసుకోండి ఒకసారి ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద థయమిన్ చూడండి, ఇవన్నీ కూడా నీటిలో కరిగే విటమిన్స్ అమ్మ. ఇంతకుముందు మన కొవ్వులో కరిగే చూసుకున్నాము, ఇవి నీటిలో కరిగే విటమిన్స్. థయమిన్ ఏమంటారు, B1 అని అంటారు. నరాలను ఆరోగ్యంగా ఉండడానికి, పిండి పదార్థాల జీవక్రియకి ఏమవసరం అంట, థయమిన్ అనేది అవసరం. థయమిన్ ఏమంటారు, B1 అంటారు. దీని లోపం వల్ల బెరి అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధులు నరాల మధ్య సమన్వయత్వం కోల్పోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఎక్కువగా మనం బియ్యం పెట్టేటప్పుడు బియ్యాన్ని 10 సార్లు కలగడం ద్వారా అందులో ఉన్నదంతా వెళ్ళిపోయి దాని ద్వారా కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ B2 రైబోఫ్లేవిన్ B2 అని కూడా అంటారు. ఇది కణ విభజన పెరుగుదలలో పాల్గొంటుంది. ఎర్రరక్త కణాలు ఏర్పడడానికి, గ్లైకోజన్ హార్మోన్ ఉత్పత్తికి, అడ్రినల్ గ్రంథి నుండి హార్మోన్ల ఓకే. నెక్స్ట్ కాబట్టి చూడండి ఒక్క నిమిషం, అర్థమవుతుందా, ఇవన్నీ కూడా మనకు అవసరం. ఓకే. నెక్స్ట్ కమింగ్ ద
నియాసిన్ ఏమంటారు, B3 అని అంటారు. ఓకే, నియాసిన్ ఇలా నికోటినమైన్ యాసిడ్ అని కూడా అంటారు. ఇది కణాలు సక్రమంగా పనిచేయడానికి అవసరం. DNA మరి RNAలు ఏర్పడడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ఓకే, ఫ్యాంటోథెనిక్ ఆమ్లం B5 ఒత్తిడిని తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, మంచి ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు, సంరక్షణకు ఉపయోగపడుతుంది. పైరిడాక్సిన్ B6 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నరాల పనితీరుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, కంటి చూపుకి ఇది అవసరం. ఫోలిక్ యాసిడ్ విటమిన్ B9 రక్తహీనతను నివారిస్తుంది. గర్భిణులు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే పిండం ఎలాంటి సమస్యలు లేకుండా ఎదుగుతుంది. ఓకే, జుట్టు పెరుగుదల కూడా ఫోలిక్ యాసిడ్ కూడా, అందుకే డాక్టర్స్ ఏమంటారు, పిల్లలు కనడానికి ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ వేసుకుంటూ ఉంటారు. ఓకేనా, ఈ ఫోలిక్ యాసిడ్ వేసుకున్న ఏమవుతుందంటే గర్భంలో ఉన్న బిడ్డకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేక నరాల సంబంధమైన వ్యాధులు రాకుండా రక్తహీనత నివారించడానికి ఈ ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఓకే, అదేవిధంగా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సైనోకోబాలమిన్ అంటే B12 అంటారు. ఇది DNA ఉత్పత్తిలో పాల్గొంటుంది, రక్త కణాలు ఏర్పడడానికి సహాయపడుతుంది, జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, అందువల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఇది వివిధ వయసులకు కావాల్సిన ఆహారం. కాబట్టి బ్యాలెన్స్డ్ అంటే ఏమిటి చూడండి, ఇక్కడ మామూలు ఇంకెన్ని ఓకే 3-4 ఓకే. కాబట్టి ఒక్కసారి మనం చూసినట్టు ఇది మనకు అయిపోతుంది, తొందరగానే ఫినిష్ చేద్దాం. ఓకే, సమతులమైన ఆహారం అంటే ఏంటో చూద్దాం. కాబట్టి మన శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను తగ్గుపల్లో అందించే ప్రోటీన్స్, విటమిన్స్, కొవ్వులు, ఖనిజాల ద్వారా తీసుకున్నాడని మనం సమతులమైన ఆహారం అంటారు. కాబట్టి చూడండి, ఇది కొంచెం చదవండి, మీకు ఈజీగానే అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి వాటి యొక్క పెరుగుదలకు పూర్తిగా సాధించాలంటే వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ హైట్, వెయిట్ను బట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఏవైతే అంటే కేరళలు, మాంసకృతులు, సూక్ష్మ పోషకాలు పదార్థాలను తగినంతగా అందించే ఆహారాన్ని మన సమతులమైన ఆహారం అంటారు. కాబట్టి ఓకే, అదేవిధంగా ఏ పని చేయకుండా అసలు కదలకుండా పడుకుని ఉన్నప్పటికీ శ్వాసక్రియకు, గుండె పనిచేయడానికి, మూతం తయారవ్వడానికి, జీవక్రియలు కొంత కలిసే శక్తి అవసరం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నిమిషం. ఓకే, కాబట్టి మనం ఏ పని చేయకపోయినా కదలకుండా పడుకొని ఉన్నప్పటికీ కూడా శ్వాసక్రియకు ఏమవసరం అంట, శ్వాసక్రియకు, అదేవిధంగా గుండె పనిచేయడానికి, మూతం తయారవడానికి, జీవక్రియలకు కొంత శక్తి అనేది అవసరమై ఉంటుంది. కాబట్టి ఈ శక్తి కోసమైన ఆ వ్యక్తి యొక్క వయసును బట్టి, అతను చేసే పనిని బట్టి, లింగ భేదాన్ని బట్టి, ఆరోగ్య స్థాయిని బట్టి ఆహారం అనేది తీసుకునే ఆహారం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి, వివిధ వయసులో కావాల్సిన దినసరి ఆహార వసతులు. కాబట్టి ఓకే, సెడెంటరీ అంటే లైట్ వర్క్, మోడర్న్ మధ్య రకం వర్క్, హెవీ వర్క్ అంటే బాగా కష్టపడి లేబర్స్ ఉంటారు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఓకే, ఎంత ఎనర్జీ, ఎంత ప్రోటీన్స్ ఎంత అవసరమో ఇక్కడ ఇచ్చారు, జస్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు అంతగా అవసరం లేదు. చిల్డ్రన్స్ 0 to 5 years వరకు అయితే అవసరం ఉంటుంది. కాబట్టి అదైతే ఎక్కువ ఫోకస్ చేయాలి ఇక్కడ ఇది. కాబట్టి చూడండి, ఇక్కడ ఎక్కువ అవసరం ఉంటుంది. ప్రెగ్నెంట్ మదర్స్కి అవసరం 0 to కాబట్టి 1 year వరకు, 5 years వరకు అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. పుట్టిన వెంటనే చూడండి 5 years వరకు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు ఈ ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ప్రతిరోజు అవసరమైన శక్తిలో 15 to 20% మాంసకృతుల ద్వారా, 60 to 65% పిండి పదార్థాల ద్వారా, 15 to 25% కొవ్వు అమ్ల ద్వారా అందుతుంది. ఓకేనా, అదేవిధంగా నీటి ఆవశ్యకతను అంటే వాటర్ గురించి చూడండి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు నీరు కూడా ఒకటి. మన శరీరంలో 60% నీరు అనేది ఉంటుంది. ఇది ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. తర్వాత జీవించి ఉండడానికి అతి ముఖ్యమైనది నీరు. కాబట్టి శరీరంలో రక్తం, ఇతర ద్రవాల నీరు ఉంటుంది. కణాల సముదాయాల నిర్మాణం, కండరాలు, ఎముకల కదలిక, మలిన పదార్థాల విసర్జన, ఉష్ణోగ్రత క్రమబద్ధం చేయడానికి వీటన్నిటికీ ఆహారం, వాటర్ అనేది అవసరం. ఓకేనా, ఇట్స్ క్లియర్. ఓకేనా, కాబట్టి నీరు యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటిదంటే కణాల సముదాయాల నిర్మాణం, కండరాల, ఎముకల కదలికలు, మలిన పదార్థాల విసర్జనకి, ఉష్ణోగ్రత క్రమబద్ధం చేయడానికి ఏమవసరం అంట, నీరు అనేది అవసరం. కాబట్టి ఈ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సరే, అయిపోతుంది. అంటే నీరు అంటే మన బాడీలో ఎంత 60% వాటరే ఉంటుంది. ఓకేనా, మన శరీరానికి ఎన్నో పోషకాలు అందిన కూడా అందులో నీరు కూడా ఒక ప్రధానమైన పోషకాలు. ఇది ఎందుకు అవసరం అంటే కణాల సముదాయం నిర్మాణానికి, కండరాలు, ఎముకల పెరుగుదలకు, మలిన పదార్థాల విసర్జనకు, ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడానికి నీరు అనేది అవసరం. అదేవిధంగా చెమట, మలమూత్రాల ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి ఈ నష్టాన్ని మనం ఏం చేయాలంటే తిరిగి వాటర్ తీసుకోవడం ద్వారా భర్తీ చేస్తాం. కాబట్టి వ్యక్తి రోజుకి ఎన్ని గ్లాసులు వాటర్ తాగాలని చూడండి, ఇక్కడ 8 to 10 glasses ఆఫ్ వాటర్ వీ షుడ్ టేక్ డైలీ. ఓకేనా, రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు అనేది త్రాగాలి. ఓకేనా, వాంతులు, విరోచనాల ద్వారా శరీరం కోల్పోయినా కూడా తిరిగి నీటిలో ఒక చిటికెడు ఉప్పు, చిన్న గడ్డ చక్కెర వేసి కలిపి ఇవ్వాలి. ఓకేనా, మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయినట్టయితే ఒక కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఏం చేయాలి, చిటికెడు ఉప్పు, చిన్న గరిటెడు చక్కెర వేసి లేదా స్పూన్ చక్కెర వేసుకొని తాగాలంట. ఓకేనా, అర్థమవుతుంది. ఇది
చెడు వాసన అసాధారణమైన రుచి ఉన్న నీటిని తాగరాదు. వీటి వల్ల టైఫాయిడ్, విరోచనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, నీటిని 10 to 15 మినిట్స్ నీటిని వేడి చేసిన ద్వారా క్రీమ్ నశింపజేసి అలాంటి నీటిని మనం శుభ్రం చేసి మనం తాగడానికి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కమిటీ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా ఇవన్నీ మీకు ఏం అడగరు, ఇవన్నీ అడగరమ్మా. ఇవి ఏంటిదంటే విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు ఇవన్నీ. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకల సాధన తగ్గించే ఆస్టియోపోరోసిస్, ఇది విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే. ఓకే, కాబట్టి ఇది ఒకటి ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా అనేది. కాబట్టి దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఓకే, సాధారణ ఆహార నియమాలు కాబట్టి మామూలు గుర్తుపడి నిర్ణీత వేళలో కాబట్టి కొన్ని ఆహారం అలవాటును అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్స్ చిన్నగా. నిర్ణీత టైంలో భోజనం చేయాలి, ఎందుకంటే ఆ సమయానికి ఆహారం అందుతూనే మన భావన. ఎందుకంటే సరైన సమయం తీసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మన శరీరంలో ఏమవుతుంది, జఠర రసాలు అంటే గ్యాస్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆహారం తీసుకోవడం కొంచెం ఆలస్యం జరిగితే అరుగుదలకు తోడ్పడి ఈ రసాయన శక్తి సమయం గడిచే కొద్దీ క్షీణిస్తూ ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుంది. కాబట్టి సరైన సమయం తీసుకోవడం ద్వారా జఠర అసలు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం తీసుకునే సమయానికి ఆహారం ఉండడం వల్ల తొందరగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ తీసుకునే ఆహారంలో టైమింగ్ కొంచెం చేంజెస్ రావడం ద్వారా ఈ కణాల యొక్క రసాయన శక్తి అనేది తగ్గిపోయి అరుగుదలకు క్షీణించిపోతుంది. ఓకేనా, భోజనానికి ముందు చిరుతిండ్లు తినకూడదు, ఎందుకంటే వీటిలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. రోజుకి 20 నిమిషాల వ్యాయామం చేయాలి, తద్వారా ఆరోగ్యంగానే రోజంతా ఉత్సాహంగానే ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అదేవిధంగా పండు లేదా అల్పాహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసిన తర్వాత గుడ్డు లేదా చికెన్తో చేసిన తినుబండాలు, శాకాహారం లేదా అన్నం, కిచిడి, పప్పు దీంతో తీసుకుని బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తినాలి. ఇది మెదడును ఉత్తేజపరుస్తం చేస్తుంది. కాబట్టి ఆహారంను నిదానంగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం సులువుగా అరుగుతుంది. ఒక రోజుకు 2 సార్లు ఎక్కువ పరిమాణంలో భోజనం చేసే కన్నా 4 సార్లు మితంగా అంటే తక్కువ అమౌంట్ ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తీసుకోకూడదు, దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్ అయ్యి అన్నం అరగక ఇంకా అది కొవ్వుగా మారిపోయి లావుగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ప్రతిరోజు అన్నం లేదా రొట్టెతో పాటు పప్పు కంపల్సరీగా తీసుకోవాలి, ఎందుకంటే దీని ద్వారా మాంసకృతులు శరీరానికి అందుతాయి. కాఫీ, టీ లాంటి పానీయాలు భోజనానికి ముందు కానీ వెంటనే కానీ తీసుకోకూడదు. ఓకే, చాలామంది చేసేవాళ్ళు ఏంటంటే మన దాంట్లో ఇదే చేస్తూ ఉంటారు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ రాత్రి నిద్ర పడుకోవడానికి 2 గంటల ముందుగా భోజనం చేయాలి. మాంసాహారాలు, గుడ్లు, చేపలు, మాంసం ద్వారా మాంసకృతులను పొందాలి. రోజు కూరగాయలు, ఆకుకూరలు, కాలానుగుణంగా దొరికే పండ్లు తినాలి, ఇవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. అయోడిన్ కలిపిన ఉప్పునే వాడాలి. ఒక లేత కొబ్బరిను, నీరు మరియు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల ఏమవుతుంది, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కొవ్వుతో నిన్న ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు, దీనివల్ల చాక్లెట్స్, బిస్కెట్స్ బదులుగా బాదం ఎండిన పండ్లు తీసుకోవాలి. ఒకే తీపి కొన్న పదార్థాలు తినకూడదు, వీరి శరీర బరువును పెంచుతాయి. ఒక నూనెలో వేయించిన పదార్థాలు, వెన్నతో చేసిన పదార్థాలు అజీర్తిని కలుగజేస్తాయి. ముఖం మీద మొటిమలు రాకుండా ఉండడానికి, లావు కావడానికి ఇవే కారణం. ఓకేనా. ఆరోగ్యం తోడ్పడే మెంతులు, వెల్లుల్లి, ఉల్లి, పసుపు, అల్లం, సోయాబీన్, చేపలు వీటిని తరచుగా వాడాలి, ఇవి క్యాన్సర్ వ్యాధిని దరిచేరకుండా చేస్తాయి. ఓకేనా. వయోజనులు 7 నుంచి 8 గంటలు, కౌమార దశలో ఉన్న వాళ్ళు 9 గంటలు నిద్రపోవాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒక సగటు మనిషికి సరైన ఆహార పదార్థాల ఎంపికలను ఆరోగ్యం కాపాడుకునేందుకు ఈ మార్గదర్శక సూత్రాలు చాలా ఇవన్నీ మంచి ఆహారపు అలవాట్లు. ఈ యూనిట్లో అడగకపోయినా హెల్త్ ప్రాక్టీసెస్ అనే ఒక సపరేట్ యూనిట్ ఉంది, 3rd యూనిట్, అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి నేర్చుకోండి ఒకసారి. అయోడిన్. ఓకేనా, మన దేహం జీవక్రియను సక్రమంగా జరగాలంటే అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ వల్ల థైరాయిడ్, TSH అండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది శరీర పెరుగుదలకు, ఆరోగ్యానికి అవసరం. అర్థమవుతుంది. అయోడిన్ దేన్ని రిలీజ్ చేస్తుందంట, TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH అంటాం. ఓకేనా, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. ఇది అయోడిన్ వల్ల రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇది శరీర పెరుగుదలకు, ఆరోగ్యానికి అవసరం. ఓకేనా, గర్భిణీ స్త్రీలకు, గర్భస్థ శిశువుకు, పాలిచ్చే తల్లులకు, చిన్నపిల్లల ఎదుగుదలకు ఇది చాలా అవసరం. పుట్టిన పిల్లలు అయోడిన్ లోపం వలన వయసు పెరిగే కొద్ది చురుకుదనం లేకపోవడం వల్ల బుద్ధిమాంద్యం కూడా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. అయోడిన్ డైలీ రిక్వైర్మెంట్స్ డి. ఓకే, RDA అంటారు. RDA అంటే రికమెండ్ డైలీ అలవెన్సెస్ అని, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. కాబట్టి ప్రెగ్నెంట్ మదర్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రెగ్నెంట్ మదర్స్లో. ఓకేనా, ఇది అదేవిధంగా 0 నుంచి 1 year వరకు ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. అయోడిన్ లోపం హైపోథైరాయిడిజం అంటే అయోడిన్ లోపం తగ్గిపోవడం, తక్కువ తీసుకోవడం. ఇది ఏమవుతుంది, మన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తగ్గుతుంది. ఈ స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. ఇందులో స్త్రీలు బరువు పెరగడం, చర్మం పొడిబారిపోవడం, జుట్టు రాలడం, ఋతుక్రమం తప్పడం, గర్భం ధరించలేకపోవడం వంటి సమస్యలకు గురి అవుతూ ఉంటారు. ఓకేనా. ఆటోమేటిక్గా హైపో అంటే తగ్గిపోతుంది, కాబట్టి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ తగ్గిపోతుంది, కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు బరువు పెరుగుతారు, ఆపోజిట్లో ఉంటుంది. ఓకేనా.
స్త్రీలు గర్భం ధరించినట్లయితే పిండం పెరుగుదల సరిగా ఉండదు. ఒకరు ధరించినా కూడా పిండం యొక్క పెరుగుదల సరిగా ఉండదంట. లోపల తక్కువ బరువుతో పుడతారు, మరుగుజ్జుతనం, పొట్టిగా పుడతారు, కండరాలు బిడ్చుకొని జరగడం జరుగుతుంది. కానీ అయోడిన్ అధికంగా తీసుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే హైపర్ థైరాయిడిజం. ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం అంటారు, ఎక్కువ తీసుకున్న హైపర్ థైరాయిడిజం అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి, అయోడిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంట, ఈ వ్యాధులు నరాల బలహీనత, చికాకు, చెమటలు పట్టడం, బరువు కోల్పోవడం, గుండె ఎక్కువ కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధి వచ్చినప్పుడు థైరాయిడ్ గ్రంథి వాచ్, దీన్నే గైగర్ అంటారు. ఓకేనా. అయోడిన్ లోపం వల్ల అని కాదు. థైరాయిడ్ గ్రంథి ఎందుకంటే హైపర్ థైరాయిడిజం అనేది అయోడిన్ డెఫిషియన్సీ అని కాదు. యాక్చువల్గా అయోడిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అదే రిలీజ్. ఓకే. అయోడిన్ యొక్క అసమతుల్యత వల్ల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం ద్వారా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అయోడిన్ లోపం వల్ల లభించే పదార్థాలు చూడండి ఇక్కడ, సాల్ట్, ఎగ్స్, సీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, చీజ్, ఇవన్నీ కూడా. ఓకే, ఇట్స్ క్లియర్. ఓకే, అదేవిధంగా మీ టెక్స్ట్ బుక్ ప్రకారం కొన్ని కంటెంట్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. లెట్స్ వే. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకుంటే మన క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఫుడ్స్ అనేవి. కాబట్టి మనం జస్ట్ హెడ్డింగ్స్ మాత్రం పెట్టారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ది వర్గీకరణ అంటే ఆహారం లభించే మూలాల వర్గీకరణను బట్టి, ఓకేనా, కెమికల్, ఓకే, ఆహారం లభించే మూలకాలను బట్టి, ఆహార రసాయనిక పదార్థాలను బట్టి వర్గీకరించారు. అదేవిధంగా చూడండి ఇక్కడ, ఓకే. కాబట్టి ఇక్కడ రసాయన పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్. అదేవిధంగా క్లాసిఫికేషన్ న్యూట్రిటివ్ వాల్యూ, పోషక విలువలను బట్టి. కాబట్టి ఇవన్నీ కూడా ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజలు, పండ్లు, ఇవన్నీ కూడా. అదేవిధంగా పోషక పదార్థాలను చేయు పనులను బట్టి. కాబట్టి ఇక్కడ 3 రకాలుగా ఉంది. ఓకే, బాడీ బిల్డింగ్ ఫుడ్స్, అదే ఎనర్జీ బిల్డింగ్ ఫుడ్స్, ప్రొటెక్టివ్ ఫుడ్స్, ఇవి 3. ఇవన్నీ ఏంటిదంటే అది ఆహార పదార్థములు అది చేసే ఫంక్షన్ని బట్టి. ఓకేనా. బాడీ బిల్డింగ్ అంటే మాంసకృతిలో వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఎనర్జీ బిల్డింగ్ కొవ్వు పదార్థాలు, శక్తిని మరియు వేడిని కలిగించేవి, అదేవిధంగా శక్తినిచ్చే రక్షణించే పదార్థాలు అంటే విటమిన్స్ వస్తుంది అక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద, మనం ఇంతకుముందు చూస్తాం ఖనిజ లవణాలు, సూక్ష్మ స్థూల పోషకాలను చదువుకున్నాం మనము. ఓకే, నెక్స్ట్ పిండి పదార్థాలు కూడా చూడండి. పిండి పదార్థాలు మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీగా. వాటిని ఏమంటే కార్బోహైడ్రేట్స్ అని అంటారు. ఓకేనా. కాబట్టి ఇది ఈ తిండి గింజలు తయారు చేసిన ఆహార పదార్థాలు, సంక్లిష్ట పిండి పదార్థాలు పుష్కలంగా. కాబట్టి పిండి పదార్థాలను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్స్ అంటారు. నిజానికి పిండి పదార్థాలు అంటే స్టార్చీ సబ్స్టాన్స్ ఒక రకం. పిండి పదార్థాలు చక్కెరలు, పిప్పి పదార్థాలు మొదలైనవన్నీ గర్భ నిరోధకాలని, రసాయన కల్పనోదకాలు 4 ప్రధానంగా విభజించాయి. కాబట్టి మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, కాంప్లెక్స్. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకున్న ఒకసారి సామాన్య చక్కెరలు అంటారు. ఓకేనా. కాబట్టి పిండి పదార్థాల జీవగ్రామం. కాబట్టి పిండి పదార్థాల వల్ల, కాబట్టి ఇది చక్కెరలకు నిత్యం అవసరమైన శక్తిని అందిస్తాయి. ఓకే, శక్తి నిల్వించే పదార్థాలు ఉపయోగపడతాయి. జీవకణాల గోడలు మరియు ఇతర నిర్మాణాలు ఉపయోగపడతాయి. ఓకేనా. అదేవిధంగా ఓకే హెపారిన్ జీవ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. మానవులలో రక్త కణాలు తయారవ్వడానికి, జీవ పదార్థానికి కొల్లాయిడ్ ధర్మాన్ని ఉపయోగిస్తుంది. ఓకే, పిండి పదార్థాలు జీవశక్తిని ఇస్తాయి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. పిండి పదార్థాల లోపం వల్ల చెప్పాను, అసిడోసిస్, కీటోసిస్, హైపోగ్లైసిమియా అనేది. ఒకసారి మీకు కావాలంటే ఇది చెక్ చేసుకోండి. విటమిన్స్ అనేవి కొవ్వుల కరిగే విటమిన్స్, నీటిలో కరిగే విటమిన్స్ ఏడీఈకే, ఓకే, బీసీ. కాబట్టి విట్ అనగా ముఖ్యమైన అర్థం. కానీ విటమిన్స్ అంటే ఏంటంటే విట్ అంటే ముఖ్యమైన లేదా ఇంపార్టెంట్. కాబట్టి మన శరీరమునకు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతిరోజు విటమిన్స్ అనేవి చాలా అవసరం. కాబట్టి తక్కువ మోతాదులో అవసరమైనప్పుడు ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి అనేక రకాల లోపం నుండి మన బాడీని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని ముఖ్యమైన విటమిన్స్ అని కూడా అంటారు. ఓకేనా. కాబట్టి విటమిన్ ఏ అనేది చెప్పాను ఇక్కడ. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే ప్రయోజనాలు. ఓకే, ఇవన్నీ కూడా చూసుకుని ఆల్రెడీ రిపీట్ చేశాను కూడా. ఓకే, కాబట్టి ఇందులో విటమిన్ ఏ లోపం వల్ల వచ్చే వ్యాధులు, బీటా స్పర్స్, జిరాఫ్తాలమియా, కెరటోస్, మలేషియా. ఓకే, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కాబట్టి ఇవన్నీ విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుంది, ఆస్ట్రియోమలేషియా ఏమో పెద్దవాళ్ళలో, రికెట్స్ అనేవి. ఓకేనా. కాబట్టి చూడండి ఒక్కసారి, రికెట్స్ అనేవి చిన్నపిల్లల్లో వస్తుంది. ఓకేనా. దొడ్డికాళ్ళు, గాడిద కాళ్ళు అంట చిన్నపిల్లల్లో వస్తుంది. పెద్దవాళ్ళు అయితే ఆస్ట్రియోమలేషియా. విటమిన్ డి లోపం వల్ల పెద్దవాళ్ళు ఆస్ట్రియోమలేషియా, చిన్నపిల్లల్లో రికెట్స్ అని అంటారు. ఓకేనా. కాబట్టి చూడండి ఇక్కడ విటమిన్ డి, ఇది కూడా చెప్తాను, అయిపోయింది ఆల్రెడీగా. విటమిన్ ఈ అనేది ఏమనుకున్నాం మనం, యాంటీస్టెరిలిటీ విటమిన్ అంటాం, టోకోఫెరల్ అని కూడా అంటారు. ఓకే, కాబట్టి విటమిన్ ఏ లోపం వల్ల యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. జీవ రసాయనిక క్రియలలో, జన్యు ప్రమాణ వ్యక్తీకరణలో, రక్తం ప్లేటెట్స్ ఎక్కువ కాకుండా ఇవన్నిట్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక విటమిన్ ఏ లోపం వల్ల చూడండి
కొవ్వు శోషణకు చాలా తక్కువ బరువుతో పుట్టడం, ఇవన్నీ కూడా ఎంత అవసరమో చూడండి. ఇవన్నీ కూడా కావాల్సిన అమౌంట్. లోపం విటమిన్ కే అంటే విటమిన్ కే ఫెల్వోక్విన్ అంటే రక్తం గడ్డకట్టకుండా ఆపేస్తుందని. నెక్స్ట్ కమింగ్ టు చూడండి. ఇక్కడ మనకు ఏమున్నాయి, విటమిన్ సి అంటే మనకు విటమిన్ సి ఇక్కడ విటమిన్ సి ఇది చదవండి. చల్లని మరియు తేమ సమృద్ధిగా ఉన్న ప్రదేశాలు నిల్వ చేయాలి. సూర్యకిరణాలకు గాలి ఎక్కువగా బహిర్గతం కాకుండా నానబెట్టకూడదు. తక్కువ నీటిలో వండుకోవడం మంచిది. జ్యూస్లు కాకుండా సాధన రూపం తినడం మంచిది. ఆకుకూరలను ఇవన్నీ కూడా చదవండి. విటమిన్ బి లోపాలు, విటమిన్స్. నెక్స్ట్ విటమిన్ థయామిన్ చెప్పాను కదా ఇంతకుముందే కొన్ని. నెక్స్ట్ విటమిన్ B1 చెప్పాను. విటమిన్ ఎక్కువగా నోటి సంబంధమైన ప్రాబ్లమ్స్ గ్లాసైటిస్ అంటారు. గ్లాసైటిస్ కానీ నాలుక పూత ఇవన్నీ కూడా ఎక్కువగా చూడండి. విటమిన్ బి కాంప్లెక్స్ ద్వారా యాంగియోస్టోమటైటిస్ నోటి చివర్లలో పగలడం ఈ విధంగా యాంగియోస్టోమా ఈ విధంగా సైడ్స్కి పగలడం ఉంటుంది. గ్లాసైటిస్, నాలుక పూత, చర్మంపై మచ్చలు, కంటిపుల్ల మార్పులు ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. నియాసిన్ లోపం వల్ల రైబోఫ్లేవిన్ వల్ల ఈ విధంగా ఉంటుంది. చర్మమే రుగ్మతలు, మానసిక ఒత్తిడి 3Ds అంటారు. అంటే ఏంటిది, డెర్మటైటిస్, డయేరియా, డిప్రెషన్. నియోసిన్ లోపం వల్ల 3Ds అంట. 3Ds అంటే ఏంటిది, ఇక్కడ డెర్మటైటిస్, డయేరియా, డిప్రెషన్. ఇది గుర్తుపెట్టుకోండి. నియాసిన్ లోపం వల్ల 3 రకాలుగా ఉంటుంది. నియాసిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అంటే పెల్లాగ్రా. గుర్తుపెట్టుకోండి. నియాసిన్ లోపం వల్ల ఏంటిది, పెల్లాగ్రా. అంటే 3 సిమ్టమ్స్ ఉంటాయి, డెర్మటైటిస్, డయేరియా, డిప్రెషన్ అని. నెక్స్ట్ ప్యాంటథెనిక్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా, పైరిడాక్సిన్, B6 ఇది చూడండి. ఇవన్నీ కూడా విటమిన్ B7 బయోటిన్ అంటారు. ఈ విధంగా పెర్నిషియస్ ఎనిమియా ఇవన్నీ కూడా చూసుకోండి మీరు. నెక్స్ట్ కమ్యూనిటీ కాల్షియం అని చెప్పాను ఇంతకుముందు. ఎముకలకు ఇవి ఎముకలకు ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికని. హైపో కాల్షియం తక్కువ తీసుకుంటే ఏం ప్రాబ్లం, ఎక్కువైతే ఏం ప్రాబ్లం. హైపర్ కాల్షియం అంటే ఏంటిది, దాని యొక్క కాల్షియం యొక్క ఉపయోగాలు, ఫాస్ఫరస్ యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. మెగ్నీషియం ఇది కూడా చెప్పాను ఇంతకుముందే, స్లైడ్లో కూడా చూపించాను. మీకు నోట్స్ కావాలంటే ఇంకా పొటాషియం వల్ల హైపోకెలీమియా, తక్కువైతే హైపో, ఎక్కువైతే హైపర్ కెలీమియా అని. ఆక్సిజన్ రవాణా చేయడం, ఎంజైమ్ కో ఫ్యాక్టరు, రక్త కణాల తయారీ, ఐరన్ లభించే పదార్థాలు. ఐరన్ ఎక్కడి నుంచి లభిస్తుంది ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఐరన్ లభించే టేబుల్ అనేది. ఐరన్ యొక్క మోతాదు ఎంత మోతాదులో తీసుకోవాలి ఏంటిది, ప్రెగ్నెంట్ మదర్స్కి ఎంత, ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ కాదు ఇవి గుర్తుపెట్టుకోండి. సాధన వల్ల ఎంత తీసుకోవాలి. ఇవన్నీ కూడా అవసరం. నెక్స్ట్ వన్ ఈజ్ అయోడిన్ లోపం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ టేబుల్స్ లాగా ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. అయోడిన్ లోపం వల్ల రుగ్మత రావడానికి కారణాలు T3, T4, TSH. హైపోథైరాయిడిజం. థైరాయిడ్, హైపోథైరాయిడిజం బాధపడే వ్యక్తి గైడర్. వాపు రావడం ఇవన్నీ కూడా అయోడైజ్డ్ సాల్ట్ని తీసుకోవాలి. హైపోథైరాయిడిజం, హైపోథైరాయిడ్ ఏమేమి లక్షణాలు ఉంటాయి, దేనిపై ప్రభావం చూపిస్తుంది, గుండెపై, లివర్పై, నిద్రపై ఇవన్నీ కూడా. జింక్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ చూడండి ఒకసారి కాపర్ ఉపయోగాలు. ఇవన్నీ కూడా. నెక్స్ట్ కమింగ్ టు కాపర్ లోపం వల్ల చూడండి కొన్ని విల్నస్ వ్యాధి, కాపర్ లోపం వల్ల వచ్చే వ్యాధి. ఎముకల ఫ్లోరోసిస్ అనేది ఫ్లోరిన్ లోపం వల్ల, కాపర్ లోపం వల్ల విల్నస్ వ్యాధి వస్తుంది. ఫ్లోరిన్ లోపం వల్ల ఎముకల ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. ఫ్లోరిన్ ఎంత అమౌంట్ తీసుకోవాలి వాటర్లో, నీటిలో 1 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. తక్కువ ఫ్లోరిన్ దంత సమస్యలు వస్తాయి కాబట్టి ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం అర్థమవుతుందా ఇది. ఇది కూడా 1 ppm. నీటిలో ఎంత ఉండాలి ఫ్లోరిన్ లెవెల్ అనేది, నీటిలో 1 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఎంతవరకు తక్కువ ఉన్నట్లయితే ఉంటే హానికరమైన సూచన కాబట్టి దీని సాధారణ సైతం 1 to 2 ppm, 3 to 5 ఉంటే దంతాల ఫ్లోరోసిస్, 10 ppm అంతకంటే ఎక్కువ ఉంటే ఎముకల ఫ్లోరోసిస్ అనేది. ఇది గుర్తుపెట్టుకునేది చాలా కాబట్టి మామూలుగా 1 to 2 ఉండాలి.
3 to 5 అయితే ఎఫెక్ట్, 10 పీపీఎం అంటే ఇంకా ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఫ్లోరోసిస్ ఇంతకుముందే చూపించాను. సరే, క్రోమియం ఇదంతా కూడా అవసరం ఏం లేదు మీకు, ఎక్కువగా ఏం అడగరు ఇవి. కానీ ఒక్కసారి ఒక్కొక్క లైన్ అయినా నేర్చుకోండి, ఒక్కొక్క లైన్ సరిపోతుంది. సెలీనియం ఇది కూడా అయిపోయింది. ఓకే, ఇవన్నీ కూడా నీరు, వాటర్ గురించి మనకు కొంచెం చదవండి. వాటర్ గురించి అనేది చెప్పాను ఇంతకుముందే. ఓకే, ఆహార ఓకే. కాబట్టి వివిధ వయసుల వారికి కావాల్సిన పోషకాల గురించి, ఎలాంటి ఆహారపు అలవాట్లు కూడా చెప్పాను కదా ఇంతకుముందు, ఇలా తినాలి, ఎలాంటి ఆహారపు నియమాలు అనేవి. ఓకేనా, ఇవన్నీ కూడా ఓకే. ఆహారపు అలవాట్లు అనేది కూడా మనం డిస్కషన్ అయిపోయింది. ఓకేనా. సో మనము ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం, అంత కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా డిస్కస్ ఫస్ట్ యూనిట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే ఆవశ్యక పోషకాల గురించి హెల్త్ ప్రమోషన్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్.